రైట్. అంటే పంచాయతీ ఎలక్షన్స్ మీరన్నట్టు రాబోతున్నాయి. ఏంటి రిజల్ట్ అంటే ఎలా ఉండబోద్దంటారు? సరే ఇప్పుడు మళ్ళీ ఇంకా అంటే జనాలందరిని అంటే గ్రౌండ్ లెవెల్‌లో మానిప్యులేట్ అంతా చేసి ఎలాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరో 4 సంవత్సరాలు అదంతా ఊరుకుంటది ఉత్త కాబట్టి బోగస్. కాంగ్రెస్ అధికారంలో ఉండడానికి, లోకల్ బాడీస్‌లలో కాంగ్రెస్ గెలవడానికి మధ్య చాలా అంతరం ఉంది. హ్మ్. గ్రామీణ రైతాంగం చాలా కోపంతో ఉన్నారు. ఒక రకమైన ఆక్రోషంతో ఉన్నారు. పేద ప్రజలను ముంచినారు, అబద్ధాలు ఆడినారు. అనవసరంగా ఒక మంచి పరిపాలన మేము కోల్పోయినాము. కేసీఆర్ నాయకత్వంలో మంచి అంతో కొంత రైతులకు ఫ్రెండ్లీగా ఉండేటువంటి పరిపాలన ఉంది అనేటువంటి భావన ఇవాళ రైతాంగంలో ఆయనే క్రియేట్ చేసినాడు. కాంగ్రెస్ చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్‌కి బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఇటు ఈ డైవర్షన్ అంటే కేసులు అవి ఇవి అని తిరుగుతూ ఉంటారు. అంటే ఈ గ్యాప్‌లో బీజేపీ పార్టీ ఏమైనా గ్రౌండ్ లెవెల్‌లో బలపడుతుందని అనుకోవచ్చా మనం? చాలా పొరపాటు. వాళ్ళిద్దరూ ఒకటేనమ్మా. బీజేపీ అండ్ కాంగ్రెస్ బోత్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్. హ్మ్. వాళ్ళు క్యాస్ట్ ఇంట్రెస్ట్‌లు ఉన్నాయి అక్కడ. హ్మ్. బీజేపీ కూడా ఒక అంటే పర్టిక్యులర్ ఎంటైర్ వర్గం. దాంట్లో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. సైలెంట్‌గా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్‌లో బలపడుతుందన్న టాక్ వాళ్ళు కూడా గట్టిగా వినబడుతుంది. అంత అవుతుంది. గ్రౌండ్ లెవెల్‌లో బలపడడం లేదు, ఏది లేదు. అసలు ఏ ఉద్యమాలు చేయకుండా ఏ రాజకీయ పార్టీ స్థిరీకరించుకుంటుందమ్మా? ఎట్లా స్థిరపడుతుంది? ఎట్లా బలపడుతుంది? వాళ్ళు చేసిన ఉద్యమం ఏంది? వాళ్ళ ప్రజల తరఫున మాట్లాడేది ఏంది? ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ వాళ్ళు ఎన్నడూ ఏ చర్యలు తీసుకున్నారు? ఇవాళ ఫార్ములా కార్ రేస్ గురించిన వ్యవహారం జరుగుతూ ఉంది. దాని తర్వాత మిగతా విషయాలు జరుగుతున్నది. ఈడీతోని ఏదైనా చర్యలు కానీ ఇట్లా జరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఎన్నో ఎన్నో మాట్లాడుతున్నారు కదా, అట జరిగింది ఇట జరిగిందని. మరి వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? వేరే వేరే వాళ్ళ మీద అయితే ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేసేసి బొక్కలో దోసేవాళ్ళు బీజేపీ వాళ్ళు. ఈడీని సిబిఐని పూర్తిగా దుర్వినియోగం చేసినారు కదా. వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతోమంది మాట్లాడితే గప్పుడు కవిత మీద కొన్ని ఏవో యాక్షన్లు తీసుకున్నట్టు చేసినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద చాలా ఈడీ రేడ్ అయింది. ఏం జరిగింది? ఏం డబ్బులు వచ్చినాయి? ఎంత బయటకు వచ్చేసింది? అది అసలు బయటికే రాని విషయం. అదే కదా. ఇట్లా చేస్తున్నప్పుడు కాంగ్రెస్తో బీజేపీ కుమ్ముక్కైందని మీకు అనిపించట్లేదా? చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళ మీద ఈడీ కనుక రేడ్ అవుతే వాళ్ళు ఇమీడియట్గా హ్యాండ్అవుట్ ఇస్తారు, ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. ఇగో ఫలానా మీద వాళ్ళ మీద మేము రేడ్ చేసినాము, ఇగో ఇంత ఇందులో అది దొరికింది, ఇది దొరికింది, ఈ ఇన్క్రెడిబుల్ మాకు ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ దొరికింది, ఇగో తద్వారా మేము ప్రొసీడ్ అవుతామని చెప్తారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి మీద జరిగింది ఒక రేడు. ఆయనకు సంబంధించింది ఏ విషయాలు బయటకు పెట్టలేదు. అవును, పెట్టలేదు. అటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జరిగింది. ఏది అంటే వీళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మరి ఈడీని పట్టుకొని వీళ్ళు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో హైదరాబాద్లో బేసిక్గా హై రైజ్ అపార్ట్మెంట్స్కి పర్మిషన్స్ తగ్గిస్తామని చెప్పేసి మొన్న మధ్య కాలంలో బాగా వినిపించిన మాట. అయితే ఇప్పుడు చూస్తుంటే ఐరిస్ రాఘవ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇటు నానక్రామ్గూడ సైడ్ రోడ్ మీద గచ్చిబౌలి దగ్గర మనకి బాగా క్లియర్గా కనబడుతుంది, మనకొండ దగ్గర. ఎటు లేదన్నా అంత 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 హైట్లో పర్మిషన్స్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి కాబట్టి అంత హైట్ పర్మిషన్స్ అంటే అది మినిస్టర్కి సంబంధించిందనే అంత నాకు పెద్దగా ఐడియా లేదు. మాది మినిస్టర్కు సంబంధించింది అవునా కాదా అనేది నాకు తెలియదు కానీ, బట్ ది మేనర్ ఇన్ విచ్ ది పర్మిషన్స్ హావ్ బీన్ గ్రాంటెడ్ ఇస్ సర్టెన్లీ డౌట్ఫుల్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ ఎవ్రీబడి. మరి ఏ నామ్స్ ఫాలో అయినారు, ఎట్లా పర్మిషన్లు ఇచ్చినారు, ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు అనేది మాత్రం ఇట్ రిక్వైర్స్ ఎ థరో ప్రోబ్. రైట్. అంటే ఈ పర్మిషన్స్ ఇచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాము త్వరలో. అండ్ అలాగే ఇప్పుడు ఎట్లా క్యాన్సిల్ చేస్తారమ్మా? వెన్ సో మచ్ ఆఫ్ అంటే ఇంకా పర్మిషన్స్ ఇవ్వబోము అనేది భవిష్యత్తులో ఇవ్వబోము అంటే దట్ షుడ్ బి ఏ పాలసీ డెసిషన్. అది విధానపరమైన నిర్ణయం తీసుకొని అంత హై రైజ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇవ్వము అని అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. దట్ షుడ్ బి ఇన్ వైడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మిగతా ఎవరో అనాథాలు అడిగితే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా అట్ట వ్యవహారాలు చేస్తే తప్పది.